प्रतिभट श्रेणी भीषण वरगुण स्तोम भूषण जनि भयस्थान तारण जगदवस्थान कारण निखिल दुष्कर्म कर्षण निगम सद्धर्म दर्शन जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन. సార్ మీ అమ్మాయి పెద్ద టెన్నిస్ స్టార్ అయింది కదా, దేశానికే పేరు తెచ్చినందుకు ఒక తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది బాబు. నా కళ్ళని నిజం చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అమ్మాయి ఈ స్థాయికి రావడం వెనుక మీ ప్రోత్సాహం ఎంతో ఉందని అంటున్నారు. దానికి మీరేమంటారు? మన ప్రోత్సాహం ఉంటే చాలదు, వాళ్ళలో కూడా ఉత్సాహం ఉండాలి. నా కూతురు పట్టుదలతో టెన్నిస్ నేర్చుకుంది, అందుకే ఈ రోజు ఈ స్థాయి చేరుకుంది. సీతారాం గారు, ఆడపిల్లల ప్రోత్సాహం ఇవ్వని తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం ఇచ్చేటంత పెద్దవాడిని కాదు కానీ 2 మాటలు చెప్తాను. స్కానింగ్లో ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేయించుకునే వాళ్ళందరికీ ఒక్క మాట, మా రూపను ఒక్కసారి తలుచుకోండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటారు. ఇవి గర్వంతో అనే మాటలు కావు, సగర్వంతో అనే మాటలు. ఎస్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఎస్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఎవరు? పాలండి. వస్తున్నా. ఏంటి సార్, పావు గంట నుంచి తలుపు కొడుతుంటే తలుపు తీయట్లేదు? మంచి కళ్ళగంటుంటే తలుపు కొట్టి పాడు చేసావు కదయ్యా. మీరిట్టా కలలు గంటూ అరగంట తర్వాత తలుపు తీస్తే నేను ఈ వీధిలో పాలు పోసినట్టే. భలే వాళ్ళు సార్ మీరు. అవును, ఈ పాలు పోయించుకునే కార్యక్రమం రోజు మా అమ్మాయి చేస్తుంది కదా, ఈ రోజు ఏమైంది దీనికి? హార్లిక్స్. థ్యాంక్ యూ డాడీ. మనలో మనకి థ్యాంక్స్ ఏమిట్రా? నిన్ను పెద్ద టెన్నిస్ స్టార్ చేయటమే నా లక్ష్యం. అందుకోసం నా ఆటోలు అమ్మైనా సరే నా లక్ష్యం నెరవేర్చుకుంటాను. థ్యాంక్ యూ. హలో, మన గుండుగాడున్నాడు చూసావు, వాడంటే ఊరంతా హడల్. అందుకేరా వాడితోని ధైర్యం చేసి ఎవ్వడూ పెట్టుకోడు. నిన్న కాక మొన్న ఆ జానగడ్ పరిస్థితి ఏమైంది? నమస్తే అన్నా, కొంచెం జరగానా? అమితాబ్ వచ్చాడు, అడ్డులేరా? కొద్దిగా టీయనా? రే తీసుకోరా. ఇది అటీయనా? ఇక్కడ గుండు అంటే ఎవరు? ఏంటి పని? ఇతన్ని కొట్టాలి. కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత? ఓ 50 అవుద్ది. ఓకేనా? ఓకే. ఇంతకీ మీలో ఎవరు కొడుతున్నట్టు? కొట్టేది మేం కాదు. మరెవరు? గుండు. మామూలుగా కొట్టాడు, పరుగెత్తిచ్చి కొడతాడు. గుండుతో పెట్టుకుంటే కారిపోద్ది. వీడిని కొట్టాలంట. 50 ఒప్పుకున్నాం. 50 ఒప్పుకోవటం ఏంట్రా? సరే టీ చెప్పండి రా. రేయ్ చాయ్ చేస్తాను. వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు రా. మన గురించి ఏమనుకుంటున్నాడు వీడు? టీ తెమ్మంటే నాకరాలు చేస్తున్నాడు. ఏదిరా రేయ్, గుండెని వచ్చినా కూడా ఆలస్యం చేస్తావరా? ఇవ్వ తొందరగా. ఏ బాబు, ఎగ్ చాయ్. ఇత్తనా? అమ్మాయి అంటే అలా ఉండాలి. అబ్బా, ఏ ఉందరా అన్నయ్య. కాలనీ కొత్త? అవును. ఏంటి అమ్మాయి సైడ్ కొడుతున్నావా? బ్యూటిఫుల్, చాలా బాగుంది. బీట్ కొడతావు అయితే? నా కళ్ళు నా ఇష్టం, అడగడానికి నువ్వెవడరా? నేనెవరో తెలుసా? ఎవడేంటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే గుండు అంటే నేనే. చా, నిజమా? ఒక్కటిచ్చాననుకో బాడీలో బ్లడ్ బ్లాక్ అవుతుంది. ఆగండ్రా,
అనగా మన ఇద్దరం అండర్స్టాండింగ్ అవుతాం. ఇవాళ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. దాట్స్ గుడ్. కానీ నీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళిద్దరు మహా డేంజరు. ఆ పక్కన ఉందా రాధిక, అది మరీ డేంజరు. నీకెలా తెలుసు? ఎలాండ్రా ఎలాండే ఎక్స్పీరియన్స్. ఈ కాలనీకి వచ్చిన కొత్తలో నేను ఆ రాధిక్ లైన్ వేసేవాడిని. ఒక రోజు ఏమైందంటే సార్ డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులా ఏటకొచ్చి తీసుకా. ఇల్లు ఎక్కడ సార్? అదే ఎత్తుకుతాను ఎక్కడ ఉందా అని. ఏం సార్ తమాషాగా ఉందా? కాదు నిషాగా ఉంది. నా డబ్బులు ఇవ్వండి సార్. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కాదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? డబ్బులు తీసుకోవడానికి ఏంటి రమ్మన్నా లేదా? చిచి, పట్టపగలు తాగి రోడ్లపై పడి తిరగడం. ఇలాంటప్పుడు పోలీసులుంటే వీడి తిక్క కుదిరేది. రే, నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. కోటనాడు ఎలా కొడతాను తెలుసా? అదిలో ఇప్పుడు మొదలు వెళ్ళిపా. ఎవడో నీకు లైసెన్స్ ఇచ్చాడే? కంప్లైంట్ ఇచ్చానంటే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతారు. నా సంగతి ఇంకా నీకు తెలీదే. సెడాన్ సెడాన్ సెడాన్. ఏయ్ గుండు వచ్చాడని చెప్పు. గుండంటే గుండా వాడెవడు? ఎవడ్డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే గుండు అంటే నేనే. ఇంతకీ నీకేం కావాలి? పట్టుకోవే. ఈ లెటర్ చదువు. చూడు రాధిక, తుఫాను ఎదురుగలంత స్పీడ్గా నేను లవ్ చేస్తున్నాను. ఈ లెటర్ చదివి తుఫాను తీరం తాకినంత స్లోగా బాగా ఆలోచించి నేను అన్నీ చెప్పు. ఏంటి అలా చింపేశావు? ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. లెటర్ ఎవరు ఇచ్చారనేది ముఖ్యం కాదు, చదివావా లేదా అనేది ముఖ్యం. భయపడ్డావా? చెప్పానుగా ఎవడ్డు కొడితే దిమ్మ. అన్నయ్య, ఈ గుండు మీద చేసి చాలా తప్పు చేసావు అన్నయ్య. ఎవడ్డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. ఈ బస్ స్టాప్ లో ఉండే వాళ్ళందరికీ నేను ఒక తాగుబోతు ఎదవలా కనబడుతున్నాను కదా. అరే ఇది పట్టుకరా. కానీ నేను తాగుబోతున్నా కాదు. ఈయనెవడో తెలుసా? గుండండి. నీ పేరు కాదు, నా పేరు. తెలీదు. ఈ సిటీ కొత్తగా వచ్చిన కమిషనర్ ఆఫ్ పోలీస్ విప్ర నారాయణ. సార్ ఇది బొమ్మతో బాగి సార్. ఉత్తరే యాక్టింగ్ ఎమ్మని భయపెట్టానికి. వీడు కూడా యాక్టింగ్. సార్ ఇంకెప్పుడు ఆడపిల్ల నేర్పించాను సార్. రే, ఈ సిటీలో ఈవ్ టీచింగ్ ఎక్కువగా ఉందని నిన్న ఇక్కడ ప్రత్యేకంగా పోస్ట్ చేశారా నన్ను? అర్థమైందా? మీలాంటి పట్టుకోవడానికి. ఏట్రా ఎదవేషాలు వేస్తున్నావు బస్ స్టాపుల్లోనే? కొట్టానంటే ఎలా కొట్టానో తెలుసా? పళ్ళు మూతికుని 32 పళ్ళు రాలిపోతాయి. ఏట్రా ఎదవేషాలు వేస్తున్నావా? థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఉంటే ఈ దేశం బాగుపడుతుంది. చూడమ్మా, నాలాంటి వాళ్ళు ఉంటే దేశం బాగుపడిపోదు. ఇలాంటి యాదవులు ఉండేటప్పుడు మీలాంటి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే మేము అలాంటి యాక్షన్ అన్ని తీసుకోవడం జరుగుద్ది. అండర్స్టాండ్? అప్పటి నుంచి ఈ అమ్మాయి వెనకబడ్డ మానేసి వేరే అమ్మాయికి బీట్ కొట్టుకుంటున్నాను. గుండు, నువ్వు వెదవు కాబట్టి నీకు వర్కౌట్ అవ్వలేదు. నువ్వు చూస్తుండు, రూప నా వెంట పడి నన్ను లవ్ చేసేలా చేస్తాను. నిప్పులతో ఫుట్బాల్ ఆడతామంటే మేమేం చేస్తాం? తమ్ముడు, నిప్పులతో ఫుట్బాల్ ఆడడమే కాదు, ఆ నిప్పుల్ని ఎలా ఆర్పాలో కూడా నాకు బాగా తెలుసు. వస్తా. వేడు సామాన్యుడు కాదు, అన్నా నమస్తే అన్న. నమస్తే. ఈ నమస్కారాలకి ఏం గానీ ముందు డబ్బులుది. కొంచెం కష్టం వచ్చిందన్నా. నీకేంరా కష్టం? మా ఇంట్లో కూడా కష్టాలు ఉన్నాయి. అరే పైసలన్నీ ఏం చేస్తావే అన్నా? నోరు మీరా. డబ్బు నా కోసం సంపాదించట్లేదు, నా కూతురు కోసం సంపాదిస్తున్నా. పెళ్లి కోసం కాదురా, నా కూతురు పెద్ద టెన్నిస్ స్టార్ కావాలి. అందుకే డబ్బు దగ్గర కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాను. సీతారామన్న, నీకేమన్నా ధమాకుందా? టెన్నిస్ అంటే ఏందనుకున్నావు? గది బలిసినోళ్ళ ఆట. మనలాంటి వాళ్ళని సరిపోవన్నా? అవ్వన్నా, ఆడనీకి లక్షలు కావాలి, గది నేర్పనీకి కోచ్ కావాలి. మా అమ్మాయి దగ్గర పట్టుదల ఉండాలి కానీ కోచులు గీచులు ఎందుకురా? అరే అన్నా, మనకు గట్లనే ఉంటది కానీ ఆట నేర్చుకోనీకి కోచ్ అంటోడు ఇక తప్పనిసరి. ఈ విషయం మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. ఆ అమ్మాయి చెప్పకపోతే నువ్వన్నా తెలుసుకోవాలి కదన్నా. అలాగే. ఎందుకంటే నా డబ్బు ఎదురా? ఇగో
గీ సంగతి అయితే యాదుంటది. ఓ డాడీ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? బజార్ వెళ్ళొస్తున్నానులే. అవును, ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఏ విషయం నాన్న? నువ్వు టెన్నిస్ ప్లేయర్ కావాలంటే కోచ్ కావాలి కదా. అది నిజమే డాడ్, కోచ్ ఇస్ ఇంపార్టెంట్, కానీ మనం అంత అఫోర్డ్ చేయలేం. ఎంత డబ్బైనా పర్వాలేదు, నా కూతురు పెద్ద టెన్నిస్ ప్లేయర్ అవడమే నా లక్ష్యం. రేపే కోచ్తో మాట్లాడు. మనం అంత ఖర్చు పెట్టలేమే. ఇవేం దిగులు పడకు, ఇవన్నీ తిను. అయ్యో, నువ్వు నెంబర్ 1 స్టార్ కావాలంటే బాగా తినాలి. ఊరుకోండి డాడీ, నేనేమన్నా చిన్నపిల్లనా? ఎంత తినాలో నాకు తెలీదా ఏంటి? రేపే వెళ్తున్నావు నువ్వు కోచ్ దగ్గరికి. డాడీ డోంట్ వరీ, నా ఫ్రెండ్కి తెలిసిన మంచి కోచ్ ఉన్నారు. సరే సరే నేను సరే, అక్కడికి తర్వాత మాట్లాడుకుందాం, ముందు తిను. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. మా రూప మంచి టెన్నిస్ ప్లేయర్ అవ్వాలి. దానికి కోచింగ్ మీరే ఇవ్వాలి సార్. సారీ, సార్ ప్లీజ్ అలా అనొద్దు. దానికి నన్నేం చేయమంటారు? ఆయన టెన్నిస్ అంటే మాటలనుకుంటున్నారా? రూపకి టెన్నిస్ అంటే ప్రాణం. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆటో బిజినెస్. వాట్? ఆటో బిజినెస్? ఎస్ సార్. టెన్నిస్ గేమ్ అంటే అసలు ఏమనుకుంటున్నారు? టెన్నిస్ ఆడాలంటే లక్షలతో కూడుకున్న పని. అది మీలాంటి వాళ్ళతో అయ్యే పని కాదు. ఆటో డ్రైవర్ల కూతుర్లు, కార్ డ్రైవర్ల కూతుర్లు వచ్చి టెన్నిస్ ఆడాలంటే ఎలా? మీలాంటి వాళ్ళ కోసం తుక్కుడు బిల్లు, అష్టాచమ్మలు ఉన్నాయి. అవాడుకోండి. గెట్ లాస్ట్. నన్ను డిస్టర్బ్ చేయండి. సార్ ప్లీజ్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, మా రూపకి టెన్నిస్ అంటే ప్రాణం. ప్లీజ్ సార్ ప్లీజ్ ఇది ఒక్క హెల్ప్ చేయండి. చెప్పేది అర్థం కావట్లేదు ప్లీజ్ మీకు? సార్, ఎలా అయినా టెన్నిస్ ప్లేయర్ చేయాలి. ప్లీజ్ సార్. ఓకే, నాకు ప్రధానమంత్రి కావాలని ఉంది. అవగలనా? సార్ సార్ ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా. ప్లీజ్ ఇలాంటి ఆశలు ఇంకేం పెట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వేరే ఇంకేదైనా గేమ్ ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ సార్. తప్పకుండా మీరే నేర్పించాలి సార్. ప్లీజ్ అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయదు. సార్ సార్ ప్లీజ్. Out. సార్ ప్లీజ్. ప్లీజ్ గెట్ లాస్ట్. గెట్ లాస్ట్ ప్లీజ్. అవుట్. అన్నా 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 వద్దానా అన్నా, ప్లీజ్ అన్నా, నీకు దండం పెడతానా అన్న, కాలు మొక్తానా అన్నా, వదిలేనా అన్నా, ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎప్పుడైనా మా ఎదురుకు వస్తావా? మళ్ళీ రానా అన్న, తోడనా అమ్ముట్టానా రానా రేయ్ అన్న, మళ్ళీ రానా వదిలే అన్నా అన్నా, మళ్ళీ రానా ఆ? అన్న, పారిపోతా. రేయ్, 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 రేయ్. ఆ? ఏందన్నా, ఏం జరిగింది? ఉండాలిరా, కొట్టుకోవడానికి ఈ మాత్రం ప్లేస్ ఉండాలి. మర్యాదగా చెప్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, నేను ఒక్కసారి కెమిటయ్యానంటే నా మాట నేనే విన్ను. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. మేమింత చెప్పినా నువ్వు వెళ్ళనంటున్నావంటే నువ్వెంత ఎదవో అర్థమవుతూనే ఉంది. ఆ? అంత మాట అనేసేవేంటి? ఏయ్, గుండన్న గురించి తెలవదా? మా గురించి ముందు మీ గుండా నాకు చెప్పరా. అరే అన్న, గుండె గురించి తెలియనట్టుంది. ఏమోరా. తప్పనయ్యా, చెప్పాను కదా. ఒక్కసారి కెమిటైన తర్వాత ఆ బ్రహ్మ చెప్పినా విన్ను, నా మాట నేనే విన్ను. అయితే నీ కర్మ. అరే, విజిలేస్తే వీళ్ళు వచ్చారేందన్నా? వీళ్ళు వచ్చారేంటి? ఏయ్, నా లెవెల్కి, నా కెపాసిటీకి అట్లీస్ట్ 100 మంది కండలు తిరిగిన వీరులు వస్తే వాళ్ళని కొడితే గానీ నా బాడీ పెయిన్స్ తగ్గవు. నీ లెవెల్ కి కొజ్జాగాలు చాలరా, నిన్ను కొట్టడానికి రౌడీలు ఎందుకురా, వీళ్ళు చాలు. అటాక్. బాబా బాబా, ఈ హైదరాబాద్లో ఈ వెధవ ట్రాఫిక్ బాబా, చచ్చిపోతున్నాం. అమ్మా. ఏంటి నాన్న బాగా అలసిపోయినట్టున్నారు? ఆడపిల్లని తండ్రిని కదమ్మా, ఆ మాత్రం కష్టపడక తప్పదు. కొరియర్ మేడం, రూప అంటే మీరేనా? అవును. ఓకే. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎవరబ్బా? ఎవరు నాకు కిట్టు పంపించారు. ఏంటమ్మా ఇది, ఎవరు పంపించారు? ఏమో డాడీ. ఎవరు మొదటి అభిమానిట. ఓహో, ఎవరై ఉండొచ్చు? ముందు విప్పు చూడు, తెలుస్తుంది. మై గాడ్, మీ మొదటి అభిమాని. గుడ్ గుడ్. వావ్. హలో రాధిక, నేను రూపా. ఈరోజు సినిమా ప్రోగ్రామ్ వేసావు కదా, నేను ప్రాక్టీస్కి వెళ్ళాలి. సారీ. ఓకే బాయ్. ఓకే బాయ్.
హలో, ఎక్స్క్యూజ్ మీ. నన్నా యా, ఐఎమ్ రాకేష్. ఈ కాలనీలో కొత్తగా వచ్చాను. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీ రూపా అని నాకు తెలుసు. Hmm. మీకు కిట్ పంపించింది నేనే. మీకు ఇలాంటివి ఇష్టం ఉండవని తెలుసు. కానీ టెన్నిస్ ప్లేయర్ అవ్వాలన్న మీ తపన చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను. మ్మ్హ్మ్. మీ పట్టుదల చూసి ఏదో హెల్ప్ చేయాలనిపించింది. మీతో ఫ్రెండ్షిప్ చేయాలని. ఆహా, ఎవరిని అడిగి నాకు ఆ కిట్ పంపించారు? ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. వై? నువ్వు నాకు సైట్ కొట్టడానికి ట్రై చేస్తున్నావా? లేదు, ఏదో ఒక అభిమానిగా. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఓకే, మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు మాత్రం నాకు నచ్చారు. అక్క, ఈ రోజు బాక్స్ లో ఏం టిఫిన్ పెట్టావు? ఇంత ఇంట్రెస్ట్ గా ఎప్పుడైనా నీ స్టడీస్ గురించి అడిగావురా? నీకు తెలియని విషయాలు డిస్కస్ చేయడం ఎందుకని ఎప్పుడు అడగలేదక్క. ఈ రోజు ఉప్మా పెట్టానులే. ఉప్మానా? ఎప్పుడు ఉప్మానే పెడతారేంటక్క? వేరే ఐటెం చేయడం చేత కాదా? రోజు ఈ ఉప్మానే తినాలంటే నాకు బోర్ కొడుతుందక్క. ఒరే నువ్వు పక్క తప్పకరా. ఎత్తు జోళ్ళు, స్కర్టు, రోజు బ్లౌజ్ బాగానే ఉంది వ్యవహారం. ఏటిలిగానా ఎక్కడికి? ఇది ఆ టైపులోగా ఉంది. ఆ? ఏం పాప ఎక్కడికి? కాలేజీకి సార్. కాలేజీకా? కాలేజీకి రోజు వెళ్ళేది కదా, ఇవాళ నాతో వస్తావేటి? నేను ఆ టైప్ కాదు సార్. ఆ? నువ్వు ఆ టైప్ కాదు, కానీ నేను మాత్రం అదే టైప్. అన్నయ్య, ఆ? ఏట్రా సడన్ ఎంట్రీ ఇచ్చావు? రోడ్డు మీద వస్తుంటే ఈ తుపాకీ దొరికింది. తుపాకీ దొరికిందా? ఆ, తుపాకీ దొరికిందని అంత సింపుల్ గా చెప్పావు. నేను ఎప్పుడు అంతే. సర్లే నువ్వు ఉండు, నీతో మాట్లాడాలి. ఇంతకీ ఏ డిసైడ్ చేసుకున్నావు పాప? సార్ నాకు కాలేజ్ టైం అవుతుంది సార్. అవును టైం అయింది నాకు తెలుసు. అన్నయ్య, నువ్వు ఉండరా, నీకు నేను ఎన్నిసార్లు వెళ్ళాలి. చెప్పాలి? అన్నయ్య నాకు టైం అవుతుంది. అరే ఎన్నిసార్లు చెప్పాలరా? ఉండమని చెప్పానా? అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? నీకు బాగా అలవాటైపోయిందిరా, ఎక్కడ పడితే అక్కడ నిలబడి మాట్లాడేయడం. ఇంతకీ ఏ డిసైడ్ సార్ నేను చేసి వెళ్ళాలి సార్. వెళ్దు గాని పాప, అంత అన్నయ్య. తొందర ఏంటి? ఏయ్! ఓల్డ్ పనులుంటాయి. పనులుంటే పనులు ఆపుకుని వచ్చి తుపాకీ దొరికిందని నేను చెప్తున్నా అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలీదా? ఈ వయసులో అమ్మాయితో మాట్లాడడం అవసరమా? ఏ నువ్వు ఒక్కడే మాట్లాడాలా, నేను మాట్లాడకూడదా? అయితే నువ్వు మాత్రం ఏ బస్ స్టాప్ లో పడితే ఆ బస్ స్టాప్ లో మాట్లాడేస్తావు, ఏ జంక్షన్ లో పడితే ఆ జంక్షన్ లో నిలబడి పీటేసేస్తావు. నేను మాత్రం మాట్లాడకూడదు, అంతే కదా? నువ్వు ఇక్కడ ఉంటుండగా నీ ఎదురుగుండా ఆ అమ్మాయితో ఏ లెవెల్లో మాట్లాడుతానో చూద్దు గాని మన సంగతి అంటే సత్తా అంటే చూపిస్తాను. ఎక్కడికి పోయింది? అన్నయ్య వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నువ్వు వెళ్దు గాని. అరే ఈయన జీపేకి చెప్పరా. ఎక్కడికి? ఎక్కడ కట్టావేట్రా? తుపాకు దొరికిందని యథావశాలు వేస్తున్నావు నువ్వు. నువ్వు స్టార్ట్ చేయవే. స్టార్ట్ చేసి చెప్పు. వెళ్ళు. నోరు బై. వెళ్ళవే. ఎవరి అమ్మాయి? ఎస్, నా దగ్గర కోచింగ్ కోసం వచ్చిన అమ్మాయి. చాలా పట్టుదలగా ప్రాక్టీస్ చేస్తోంది. వెరీ గుడ్. ఈ అమ్మాయికి నేను కోచింగ్ ఇవ్వన్నాను. ఛ, ఇలాంటి అమ్మాయికి కోచింగ్ ఇస్తే ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతుంది. ఎస్, నా కలల్ని నిజం చేసే అమ్మాయి ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి కోచింగ్ ఇచ్చి గొప్ప టెన్నిస్ ప్లేయర్ని చేస్తాను. రాధిక, మనని కోచ్ పిలిచారంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. రూపా, నేను నీ కోచింగ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రూపా, నీ కృషి పట్టుదల చూశాను. నీ డెడికేషన్ చూశాక ఎంత రిస్క్ తీసుకున్నాను సరే నీ కోచింగ్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాను. రాధిక, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీలాంటి వాళ్ళు క్రీడా స్ఫూర్తితో మన దేశ ప్రతిష్టను పెంచాలని కోరుకుంటున్నాను. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఐల్ ప్రూవ్ మై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నాకు ఇచ్చిన ఆపర్చునిటీని నేను 100% యూటిలైజ్ చేసుకుంటాను సార్. గుడ్ లక్. డాడీ, డాడీ, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? ముందు ఆశీర్వదించండి. కోచ్ టెన్నిస్ నేర్పడానికి ఒప్పుకున్నారు. వెరీ గుడ్.
ఏమంటున్నాడు నీ బాయ్ ఫ్రెండ్? నేను కనిపిస్తే చాలే పర్సులో డబ్బులు లేవంటున్నాడు. వస్తుంది టెన్నిస్ మహారాణి చూడండి. అటు చూడవే దాని ఫేస్ ఎలా ఉందో. ఆటో ఓనర్ బిడ్డకి టెన్నిస్ కావాలంటే టెన్నిస్. ఆటోలకి డీజిల్ కొట్టినంత ఈజీ కాదే టెన్నిస్ ఆటం అంటే. ఏందా చూపు, ఈ రోజుల్లో డబ్బే కింగ్ క్వీను అన్ని. నన్నేమన్నాను కానీ నా పేదరికాన్ని అంబిషన్ని ఎక్కిరించుకో. చూడు శిలా, నీ కట్టింగ్లు ఇక్కడ కాదు. నీకు దమ్ముంటే గేమ్ లో చూసుకుందా. అబ్బో చాలా బిల్డప్ ఇస్తుంది. పదండి. వెరీ గుడ్ రూపా. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇలాగే ఇండియా టీం తరపున ఆడి ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకోవాలి. రైట్ రైట్. గుడ్ లక్. చూడు రూపా, నువ్వు ఇలాగే కష్టపడి సానియా మిర్జా అంత గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఓకే, తప్పకుండా. రేపటి నుంచి ప్రాక్టీస్ పెంచాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. షిట్. షీలా, నువ్వేం బాధపడకే. డోంట్ వరీ. ఈసారి మనమే విన్నర్స్. ఏ షీలా, ఇదిగో వేరు పకెట్. నీ చేతులతో దీన్ని ఇప్పుడే ఇక్కడే తగలబెట్టేసాయి. ఏడుస్తున్న ఫేస్ చూడవే, కాలుతున్న కిట్టు చూడవే. తప్పుకో. ఏ శీలా, రూపు కిట్ ఎందుకు కాల్చావు? నీ మాన నువ్వు వాడుకో, అంతేకాని కిట్లు కాల్చడం లాంటి ఎక్స్ట్రాలు చేసావనుకో నరికేస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో. రేపు ఈవినింగ్ కల్లా రూప కిట్టు నువ్వే కొని తనకి ఇవ్వాలి, లేదనుకో అస్సలు బాగోదు. నేనా? ఏ, నువ్వు కాకపోతే నీ బాబు చేత కొనిపించు. రేపటికల్లా రూప కిట్టు రూప ఇంట్లో ఉండాలి, అర్థమైందా? ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న. సరే, నేను అలా గుడికి వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళండి. సారీ రూపా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను తప్పు చేశాను రూపా. వాట్? నీ మీద కోపంతో నీ కిట్ తగిలిపెట్టాను. ఈ కొత్త కిట్ తీసుకొని నన్ను క్షమించు. సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు? నీకు దమ్ముంటే గేమ్లో నన్ను ఓడించి చూపించు, అంతేగాని ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని నా దగ్గర ప్లే చేయొద్దు. మరీ అదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సారీ చెప్పాను కదా రూపా. గుండనా, ఇదిగో గుండనా, మొన్న మనం వాడిని వేసాం కదా, ఇంకా డబ్బులు రాలేదనా? నీకెన్నిసార్లు చెప్పాను రా క్రెడిట్తో ఏ పనులు చేయొద్దని. ఎంత రావాలేంటి అన్నా? 20 దాకా రావాలన్నా. 20 రూపాయలా? ఏంటి 20 రూపాయలా? అన్నా, నా దిమాగ్తోని వాని పరిసు కొట్టేసానే. ఎంత ఉందేంటి అందులో? అన్నా, కట్టలు కట్టలు ఉన్నదన్నా. ఏంటవి? అన్నా, వాని అప్పులు ఇస్తే అన్నా తన్న విని గుంటూ గాడి పరువు తీసేస్తున్నారు కదరా. నీ ఏవా ఆడు మిమ్మల్ని చేసిండో మీరు ఆయన చేస్తున్నారో తెలవదురా బాయ్. 15 రూపాయలకి మటర్ చేయటం ఏందిరా? బిల్డప్లకు మాత్రం తక్కువేం లేదురా బాయ్. అంకుల్, ఇక్కడ గుండు అంటే ఎవరు? నున్నగున్నాడు కదా ఈయనే. మీకు డబ్బులు ఇస్తే ఎవరినైనా కొడతారట కదా? అవునమ్మా. అయితే నేను డబ్బులు ఇస్తాను, మా మాస్టర్ని కొడతారా? ఎందుకు? ఈ మధ్య ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నారు. హోంవర్క్ ఇస్తే మంచిదే కదమ్మా. హోంవర్క్ అంటే రైటింగ్ వర్క్ కాదు, ఇంట్లో చేసే పాచి పని.
ఓ హోంవర్క్ అంటే ఇంత అర్థం ఉందా? సరే చేస్తాను. నాకెంత ఇస్తావు? ఈ 1 రూపీ తీసుకోండి. 1 రూపీయా? అవును. అంత చీప్ అయిపోయాను నేను. నేనెవరో తెలుసా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే గుండు. ఈ తొక్కలో బిల్డప్ ఎందుకు, కానీ నేను చెప్పిన పని చేస్తావా లేదా? ఆఫ్టర్ ఆల్ ఈ 1 రూపాయి కోసం అపాయంలో ఇరుక్కోడి ఈ గుండు. అయితే నేనే ఇరికిస్తా. ఎలా? చూడు. ఆ? ఎందుకు ఏడుస్తున్నావు పాపా? అమ్మా బుజ్జి పండు అమ్మా. ఇరికించడానికే ఏడుస్తున్నా. సమయానికి ఇప్పుడే రావాలా ఈ కమిషనర్ గారు? జాగ్రత్తగా ఉండాలి. అమ్మా పాపా. అమ్మా పాపా ఏం పాపా. జరుగుతుంది ఇక్కడ? ఆ? ఇంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు సార్, టీ ఆ? ఏం పాప ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మరి అంకుల్ నన్ను బెదిరించి ఆ. స్కూల్ ఫీజు లో 200 తీసుకున్నారు. ఎరా, ఆఖరికి చిన్న పిల్లల దగ్గర కూడా 200 లాగేస్తున్నావు అన్నమాట నువ్వు. కాదు సార్, ఆ. ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది. నడవయ్. ఆ, చిన్నపిల్ల అబద్ధం చెప్తాదా? చిన్నపిల్లలు దైవ స్వరూపాలు అన్నారు పెద్దలు. అలాంటి చిన్నపిల్ల దగ్గర నువ్వు 200 లాగుతావా? మతి శుద్ధి ఉందా లేదా నీకు? ఇచ్చాయి. ఏంటిది మర్యాదగా 200 ఇచ్చాయి. సార్? నేను తీసుకోలేదు సార్. అమ్మాయి ఆ. తీసుకున్నామని చెప్తుంది కదా అమ్మాయి. అబ్బా. అబద్ధం చెప్తాదా? దీ ముందు 200. ఇంకో 200 కూడా ఇయ్యి. ఎవరికి? ఆ అమ్మాయికే. ఇప్పుడు ఆ పరస ఇలా తే. ఎందుకు? ఇలా తే. చూడమ్మా, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ జంక్షన్ లో గానీ ఏ టెంపుల్ లో గానీ ఏ పార్క్ లో గానీ ఎక్కడ నీ కనబడి 200 అడిగినా సరే ఇదిగో నా విజిటింగ్ కార్డు ఇస్తున్నానా, నువ్వు ఇమీడియట్ గా నాకు ఫోన్ కొట్టు. అర్థమైందా? వెంటనే వీడిని మూసేస్తాను. మీరేట్రా వీడికి సపోర్టా? జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? ఓకే అంకుల్. నువ్వేట్రా ఇక్కడ? టీ కొట్టండి సార్. వెళ్ళు, నీ పని చూసుకో. ఎప్పుడైనా ఈ అమ్మాయి దగ్గర నుండి కంప్లైంట్ వచ్చిందంటే పర్స మొత్తం ఖాళీ చేశాడు ఇటీ అప్ప. ఈ 200 ఎందుకో తెలుసా? మా టీచర్ బర్త్డే గిఫ్ట్ కి. ఇంక ఈ 200 నాకు. అన్నా రామ్మా, ప్రాక్టీస్ బాగా అవుతున్నదమ్మా. మంచిగానే అవుతుందిలే అన్నా. వెరీ గుడ్. ఏందమ్మా గట్లున్నావు? ఏం లేదన్నా. నీ మనసులో ఏదో ఉందమ్మా, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నా అపోనెంట్ ఒక అమ్మాయి డిస్టర్బ్ చేస్తుందన్నా. ఎవరమ్మా అది? రూపా అని. అదెవత్తన్న గాని నా చెల్లితోనే పెట్టుకుంటదా? నువ్వేం ఫికర్ చేయకు, దాన్ని లేపేసినా సరే నిన్ను గెలిపిస్తా. ఈ అన్న ఉన్నంత వరకు నీకే లోటు రాదమ్మా. నేను నేషనల్ ఛాంపియన్ కావాలన్నా. నువ్వు అదే మాట మీద ఉండు, నువ్వు ఛాంపియన్ అవుతావు, అయి తీరుతావు. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? హాయ్. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని చూసిన మరుక్షణమే నా మనసు పారేసుకున్నాను. ఐ లవ్ యూ. అసలు నేనెవరో నీకు తెలుసా? అందంగా కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పడమేనా? ప్లీజ్, నువ్వెవరివో, నీ పేరేంటో, నీ గురించి నాకేం తెలీదు. కానీ మీ గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసా? మీ పేరు రూప, మీ ఫాదర్ పేరు సీతారాం. మీకు రెడ్ అంటే ఇష్టం, టెన్నిస్ అంటే ప్రాణం, కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం. అంతకంటే మీ ఫాదర్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. మీకు ఐ లవ్ యూ చెప్పడానికి నిమిషం పట్టకపోవచ్చు. ఐ నీడ్ సమ్ టైం. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోండి. బట్ వన్ థింగ్, ఐ హేట్ యూ అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. మీ నిర్ణయం గురించి ఈరోజు ఈవినింగ్ నేను మీకోసం పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటాను. 5 o'clock. మీరు వస్తారన్న ఆశతో. ఐమ్ సారీ, నేను రాలేను. నాకు ప్రాక్టీస్ ఉంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి అన్ని వివరాలు చెప్పాడు అంటే ఆ అమ్మాయి మీద ఏదో ఫీలింగ్ ఉన్నట్టే. నాది అదే ఫీలింగ్, లవ్ ఫీలింగ్. 5 o'clock. ఐమ్ సారీ, నేను రాలేను. మీరు వస్తున్నారు? రూప్ వస్తుందా? ఎస్, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే నాది నిజమైన ప్రేమ. ఒకవేళ రూప రాకపోతే నో, నేను భరించలేను.
నా రూప తప్పకుండా వస్తుంది. ఎస్. ఐ లవ్ యూ రూపా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రూపా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. రాకేష్ ఏంటి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు? నన్ను పార్క్కి రమ్మన్నాడు. వెయిట్ చేస్తుంటాడా? రాకేష్ నన్ను రమ్మన్నాడు, అయినా నేనెందుకు వెళ్ళాలి? నో, ఇవన్నీ నేను ఆలోచించకూడదు. ఐఎమ్ సారీ. రాకేష్ రాత్రంతా ఇక్కడే ఉన్నాడా? రాకేష్ రాకేష్ రాకేష్, నేను రూపాన్ని వచ్చేసాను. రాకేష్ కళ్ళు తెరువు. రాకేష్ ప్లీజ్. రాకేష్ నా కోసం తెరువు. రాకేష్ ప్లీజ్. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. రూపా. ఐ లవ్ యూ రాకేష్. హాయ్ గుండు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మొన్న రోక్స్తో గొడవేంటి? మొన్న వాళ్ళకి నాకు డీల్లో చిన్న తేడా వచ్చింది, అందుకే కొట్టాను. అసలు ఇంతకీ నువ్వేం పని చేస్తుంటావు? ఎంత సడన్ గా అడిగితే ఏం చెప్తాం? నేనేం చేస్తాను అనుకున్నావు అసలు? జాబ్. జాబ్ చేస్తుంటావు. ఖాళీగా తినడం, తిరగడం, కొట్టడం అంతే. ఎవడైనా డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాను. అవును, ఏముంది బాక్స్లో? ఇది ఉప్మా. ఉప్మా? ఏమే రోజు ముందు నుంచి బస్తాలు బస్తాలు బాక్సులు బాక్సులు ఉప్మా తీసుకెళ్ళిపోతావు, మొత్తం నువ్వే తింటావా? కొంచెం కూడా పెట్టవా? పెట్టవా? తీసుకో. తినుగుండు, నీకు కావాల్సినంత తిను. నా ఉప్మా అంతా తిను. అక్క అక్క, వాట్ హ్యాపెన్? నీ టిఫిన్ బాక్స్ ఏది? ఎందుకు? దాంట్లో బల్లి పడింది. బల్లా? దాంట్లో బల్లి పడింది. ఏంటైనా ఆ ఉప్మా తింటున్నాడు? తినేసాడుగా, ఇప్పుడెలా? అయ్యో అయ్యో, గుండు, నీ పని ఇప్పుడు ఏం చేయలేమక్క. నువ్వు ఉండవే. నేను రాకేష్కి ఫోన్ చేస్తా. హలో రాకేష్, ఎక్కడున్నావు? నేనా? ఇంట్లో. హాయ్ రూపా. థ్యాంక్ యూ.
ఇక తిరుగుతుంటే అసలు టైమే తెలియట్లేదు తెలుసా. అవర్స్ కూడా మినిట్స్ లా సెకండ్స్ లా గడిచిపోతున్నాయి. ఇంత ఫీల్ నా లైఫ్ లో ఎప్పుడు లేదు రూపా. మా రూపులా ఉందే. నాన్న ఊరెళ్తా అన్నారుగా. వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళబుద్ధి కాలేదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నీ ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. ఒక ఆడపిల్ల తలదించిందంటే సిగ్గన్న పడాలి, లేదా సిగ్గుపడే పనైనా చేసి ఉండాలి. నాన్న ఏ కోపం వచ్చిందా? అది నీ తప్పు కాదులే, నీ వయసుది. నేనే తప్పు చేయలేదు నాన్న. రాకేష్ ని ప్రేమిస్తున్నాను అంతే. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఈ టైంలో ప్రేమించడం తప్పు. నీ జీవితాశయం ఏంటి? పెద్ద టెన్నిస్ స్టార్ కావటం. కానీ నువ్వు చేస్తున్న పని ఆ రాకేష్ వెంబడి తిరుగుతున్నావు. అదే నీ జీవితాశయం ఏంటి చెప్పు, మీ ఇద్దరి పెళ్లి చేసేస్తాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ గోదట్లో కలుపుతావా? నేను ఆడపిల్లనే కదా, ప్రేమించాలని నాకు ఉంటుంది కదా నాన్న. అవునమ్మా, నువ్వు ఆడపిల్లవి, ఎదుగుతున్న ఆడపిల్లవి. ఆ విషయం మర్చిపోయాను. ఐఎమ్ సారీ. సారీ అమ్మా, వెరీ సారీ. నాన్నేంటి చాలా తప్పుగా అనుకుంటున్నారు? యశోద హాస్పిటల్స్. అవునండి, ఏం కావాలి? విజయవాడ హైవేలో 75 కిలోమీటర్ బోర్డు దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. 6గురికి కాళ్ళు చేతులు విరిగాయి. ఓ అంబులెన్స్ పంపించండి. సార్, మేజర్ యాక్సిడెంటా? ఆల్మోస్ట్ అలాంటిదే. రండి, కూర్చోండి. అవును, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆ రౌడీలు ఎవరు? ఎందుకు మీ వెంట పడుతున్నారు? ఏం మాట్లాడరా? ఏంటో సర్లేండి. ఇప్పుడైనా చెప్పండి మీరెవరో. నా పేరు ప్రియా.
నేను ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాను. బై ద బై, మై నేమ్ ఇస్ కిరణ్. నేను ఒక డాక్టర్ని. డాక్టరా? అవును. మీరు చూడ్డానికి మాస్గా కనపడుతున్నారు. అంటే ఇంతకు ఫైట్ చేశారు కదా. చూడ్డానికి మాస్గా కనపడ్డా నేను నిజంగా డాక్టర్నేనండి. వాళ్ళు ఎందుకు వెంటపడుతున్నారో చెప్పలేదు. మాది రాయలసీమ. మా నాన్న ఒక ఫ్యాక్షనిస్ట్. నన్ను కూడా ఒక ఫ్యాక్షనిస్ట్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. నాకు ఆ పెళ్ళి అస్సలు ఇష్టం లేదండి. అందుకే హాస్టల్కి రౌడీల్ని పంపించి నన్ను తీసుకురమ్మని చెప్పాడు. వాళ్ళు నన్ను అలా అటాక్ చేస్తుంటే మీరు రిస్క్ తీసుకుని నన్ను సేవ్ చేశారు. సరే, మీ నిర్ణయం కరెక్ట్ అనుకోండి. కానీ ఇప్పుడు మీరు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు? అదే అర్థం కావటం లేదు. ఇంత పెద్ద సిటీలో ఒంటరిగా ఉండడం కష్టం అండి. మీకు అభ్యంతరం లేదంటే మీరు మా ఇంటికి రావచ్చు. బట్ ఐఎమ్ ఏ బ్యాచులర్. నా మీద నమ్మకం ఉంటేనే రండి. చాలా థ్యాంక్స్ అండి. దిస్ ఈజ్ మై హోమ్. ఇప్పటి నుంచి ఇది మీదే. థ్యాంక్ యూ. హే, మన మధ్య ఈ థ్యాంక్స్ అవి ఎందుకు? నాకు అలాంటివే నచ్చవు. నో ఫార్మాలిటీస్, రైట్? ఓకే. అన్నా వాడెవడో ఇరక్కొట్టాడనా? అన్నా ఆడెక్కడోడో తెలియదన్నా. బహుత్ మార్రే అన్న, బహుత్ బడా టైగరే ఉను. వాడు సామాన్యుడు కాదే. వాడు మన అమ్మాయిని ఎత్తుకెళ్ళిండన్నా. ఈ పెద్దారెడ్డి మనుషుల్ని వాడు ఎవడో కొట్టి హాస్పిటల్లో పడిస్తే నా పరువు ఏం కావాలరా? నువ్వేం పరిశాన్ గాకే, నీ ప్రాబ్లంలన్నీ నేను క్లియర్ చేస్తా. అవన్నీ నేను చూసుకుంటా. మన అమ్మాయిని తీసుకుపోయి నా బచ్చగాడే కూడా నేను తెలుసుకుంటా. జర దిమాగ్ పెట్టి సోంచాయించి పనిచేయాలి. నువ్వు బేఫికర్ గుండు. ఏంటి ఆడలేకపోతున్నాను? ఏంటి రూపా నువ్వు? ఏమైంది నీకు? రూపా, ఏమైంది నీకు? నీకేమైనా పిచ్చి పట్టిందా? టెన్నిస్ ఆట అంటే ఏంటో తెలియదల్లా ఆడుతున్నావు. వాట్స్ హ్యాపెనింగ్? కాస్త ఆట మీద దృష్టి పెట్టు. సారీ సార్. ఓకే రూపా, నీ ప్రాబ్లం అర్థమైంది. నువ్వు ఆ రాకేష్తో చట్టాపట్టాలు వేసుకు తిరిగినప్పుడే నాకు అర్థమైంది నువ్వు లవ్లో పడ్డావని. అంటే ఆ రాకేష్ గాడికి దీనికి లవ్వా? దీని ఫేస్కి లవ్వు చూస్తా. రూపా, ఈ ప్రేమాగిమ పక్కన పెట్టి దృష్టి కాస్త ఆట మీద పెట్టు. అప్పుడే అందరికీ అలా నిజమవుతుంది. అండర్స్టాండ్? నమస్కారం అండి. నమస్కారం. ఇది రాకేష్ ఇల్లేనండి? నేను రాకేష్ ఫాదర్ నండి. మీరెవరు, ఏం కావాలి? నా పేరు సీతారాం అండి, రూపతండి. ఓ, సీతారాం అంటే మీరేనా? కూర్చోండి. థ్యాంక్ యూ అండి. బాబు రాకేష్ వస్తున్నాడు. డాడీ నమస్తే అంకుల్. గాడ్ బ్లెస్ యూ. చూడు రాకేష్, నాకు దొంగ తిరుగుగా మాట్లాడటం ఇష్టం లేదు. షూట్గా అడుగుతున్నాను. చెప్పండి. నువ్వు రూపను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే మర్చిపో. ఇంపాసిబుల్ అంకుల్, మీ ఇంటెన్షన్ నేను అర్థం చేసుకోగలను. కానీ రూపా నేను ప్రేమించుకున్నాం. రూపా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నేను రూపను మర్చిపోలేను. రాకేష్, ఈ ప్రేమను పెళ్లి రూప టెన్నిస్ స్టార్ కావడానికి చాలా అడ్డంకి. అర్థం చేసుకో. గారు, నా మాట వినిపించుకోండి. మా వాడు పెళ్ళంటూ చేసుకుంటే మీ రూపనే చేసుకుంటాను అంటున్నాడు. ఎప్పుడూ ఇంట్లో మీ రూపు గురించే మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ప్రేమను అంగీకరించి వాళ్ళిద్దరి పెళ్లి జరిపించండి. మా ఆస్తిపాస్తులు ఏం అక్కర్లేదండి. మీ అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ అవ్వడానికి ఈ పెళ్లి అడ్డంకి కానే కాదు. మా కోడలు పెద్ద టెన్నిస్ ప్లేయర్ అంటే మాకు గర్వకారణమే కదా. ముందు కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకొని చెప్తాను. ఇప్పుడు పెద్దవాళ్లుగా మనం కూడా పిల్లల ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వాలండి. ఈ విషయం వెంటనే రూపకు చెప్పాలి. ఎస్. హాయ్. హలో రూపా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ప్రాక్టీస్ కి వెళ్తున్నాను. మనం రోజు కలిసి ఆ క్లాక్ టవర్ దగ్గరికి రావచ్చుగా. నో, నేను రాలేను. ప్రాక్టీస్ కి కంపల్సరీగా వెళ్ళాలి. అది కాదు రూపా, నువ్వు వస్తే నీకు గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నాను. ఒకసారి రావచ్చు కదా రూపా. ఏంటో గుడ్ న్యూస్? ఇలా ఫోన్ లో చెప్పేది కాదు. నువ్వు వింటే చాలా థ్రిల్ ఫీల్ అవుతావు. ప్లీజ్ త్వరగా చెప్పేయ్. మన పెళ్ళికి మన పేరెంట్స్ రూపా. హలో రూపా. మై గాడ్. రూపా, ఏమైంది? రూపా, మాట్లాడు ప్లీజ్. మాట్లాడు రూపా, మాట్లాడు రూపా.
అమ్మాయి పొద్దుననగా వెళ్ళి నేను తొరకు రాలేదు. ఏమైపోయింది? ఉమ్? ఏ, చాలా టెన్షన్గా ఉంది. ఈ కాల పిల్లలు బయటకు వెళ్తే టైం సెన్సే తెలియటం లేదు వీళ్ళకి. అసలు రూపకేమైందో రాకేష్కి తెలుసో లేదో. పోనీ రాకేష్కి ఇన్ఫార్మ్ చేస్తే. హలో రాకేష్, ఎక్కడున్నావు? రూపకి పెద్ద యాక్సిడెంట్ అయింది. హలో, రూపకి యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎక్కడ? ఏ హాస్పిటల్? డాక్టర్ గారు ఏమండి? ఏమండి డాక్టర్ గారు ఏమైంది? డాక్టర్ గారు డాక్టర్ ఏమండి? అమ్మా రాజుగా, రూపకి ఎలా ఉంది? మీరేం టెన్షన్ పడకండి అంకుల్. రూమ్లో ఉందా? మాట్లాడుతుందా? రూపకి ఏం కాదు, ఐసీయూలో ఉంది. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏం కాదు అంకుల్, డోంట్ వరీ. మనల్ని లోపలికి అలౌ చేయట్లేదు. మీరు టెన్షన్ పడకండి అంకుల్, ప్లీజ్. ఏం కాదు. భరించలేనమ్మా. రాధిక, రూపకి ఎలా యాక్సిడెంట్ జరిగింది? యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇన్ఫర్మేషన్ తెలియగానే వచ్చేసాను. అసలు ఏం జరిగిందో ఏంటో. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్స్ ఇంకా సేఫ్ అనే చెప్తున్నారు. పూర్వజన్మ ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. చూడండి సీతారాం గారు, బాధపడి ప్రయోజనం లేదు. అయ్యో, ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉండండి. ఏం పర్వాలేదు. కోరుకుంటాడు కానీ నా మనశ్శాంతి. ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్స్ ఏం విషయం చెప్పట్లేదు. బ్లడ్ రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఇప్పుడు ఎలా ఉంది రూపకి? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి తెప్పిస్తా అన్నారు. తను కలవాలి ఒకసారి ప్లీజ్. రూపకి ఏమన్నా అయితే రాకేష్, ఏంటి? ఇదేంటి ఇక్కడికి వచ్చింది? రూపకి యాక్సిడెంట్ అయిందని విన్నాను. ఐఎమ్ సారీ. అసలు ఎలా జరిగింది? పేషెంట్ ఫాదర్ మీరే? అవునండి. ఇప్పుడు పేషెంట్ పరిస్థితి బాగానే ఉంది, కానీ ఇక ఆమె ఎప్పటికీ నడవలేదు. నడవలేదా? ఆమె నడవలేదా? కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయి. నమస్తే అన్న. ఇవి వైన్స్ లెక్కలనా? ఇవి సెటిల్మెంట్ లెక్కలనా? ఇవి ట్రావెల్స్ లెక్కలనా? లెక్కలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా. సరిగ్గా లేవనుకో అన్నీ సరిగ్గానే ఉన్నాయి ఒక్కలు సూరు చేస్తా. ఏమనుకున్నారేందో చూస్తలేననుకో, దాన్ని చూస్తూనే ఉంటా. పో. ఏమ్రా తమ్ముడు? అన్నా, అది రాత్రి మన వ్యాపారాలన్నింటి మీద ఏమ్రా ఏమైంది? రైడ్ జరిగిందన్నా. మన వాళ్ళందరిని అరెస్ట్ చేశారన్నా. ఆడెవడో కొత్తగా వచ్చాడంట నా సిఐ. వాడి పేరు కూడా ఎందుకు తెలవదన్నా. ఎవడ్రా వాడు? వాడెవడో నిన్నే కొత్తగా వచ్చాడంటన్నా. అన్నా, ఆడికి మన గురించి తెలవనట్టుందన్నా. గాడెవ్వడన్నా గాని మన దందాలతోటి నాతోనే పెట్టుకుంటాడా? రేయ్, మీరెళ్ళి వానికి మన గురించి చెప్పండి. ఇనకపోయిండో కాళ్ళు చేతులు కట్టేసి ఈడబడేయండి. లేదా నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికైనా నాకు అప్పచెప్పండి రా, అప్పచెప్పండి. ఎలుండ్రి. హలో అన్నా, నేను. షీలా, ఏడునవమ్మా? అన్నా, నీకు గుడ్ న్యూస్ అన్నా. ఏందమ్మా అది? రూపకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంది. ఇక నాకు టెన్నిస్ లో పోటీనే లేదు. నేనే కాబోయే నేషనల్ ఛాంపియన్ అన్నా. ఏందన్నా అలా నవ్వుతున్నావు? యాక్సిడెంట్ చేయించింది నేనేనమ్మా, నేనే. నువ్వా అన్నా? నీ అన్నయ్యనేనమ్మా, అన్నయ్యనే. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. హలో, ఏంటి డాడీ? తమరి ప్రయాణం ఎందాక ఏంటి? హాస్పిటల్కి. ఎందుకో? రూపకి యాక్సిడెంట్ అయింది కదా. ఆ సంగతి నాకు తెలుసురా. అది నిన్నటి వరకు ఈ ఇంటికి కాబోయే కోడలు. కానీ ఈరోజు అది అవిటిది. నాకు కోడలు కావాలి, కానీ అవిటి కోడలు మాత్రం కాదు. ఏంటన్నా మీరు మాట్లాడేది? బుద్ధి ఉండి ఆలోచించే మాట్లాడుతున్నాను. వయసులో ఉన్నవాడు వలపు వల్లో పట్టం ఎంత సహజమో
వయస్సు మళ్ళిన వాడు ఆలోచనలో పట్టడం అంతే సహజం. బాగా ఆలోచించే చెప్తున్నాను, ఆ అమ్మాయి మనకు అక్కర్లేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమించాను నాన్న. రూపు లేకుండా నేను బతకలేను. చూడు రాకేష్, నువ్వు ప్రేమ అనే మత్తులో ఉన్నావురా. నువ్వు దాన్ని గాని చేసుకుంటే జీవితాంతం దానికి సేవలు చేస్తూ నరకం అనుభవిస్తావు. అదే మేము చెప్పినట్టు వింటే స్వర్గం అనుభవిస్తావురా. చూడు, నీకు స్వర్గం కావాలో నరకం కావాలో నిర్ణయించుకో. నాకు రూపుతో కలిసుండే నరకమే కావాలి నాన్న. నేను రూపుతో కలిసుండే ఆ నరకమే నాకు స్వర్గం. నా జీవితం నాకు తెలుసు. అయితే నా నిర్ణయం కూడా విను. ఆ అమ్మాయి కోసం నువ్వు గడప దాటావనుకో, ఇక నువ్వు మాతో పూర్తిగా సంబంధం తెంచుకున్నట్టే. నాకసలు కొడుకే పుట్టలేదనుకుంటాను. అదే కావాలనుకుంటే వెళ్ళు. వెళ్ళరా, పో. అది నానా. ఓ మీరా, లోపలికి రండి. మీ నాన్న పంపించిన రౌడీలు వచ్చారనుకున్నావా? డోర్ తీయడానికి అంత భయపడుతున్నావు? అదేం కాదు, నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. నేను మీ దగ్గర ఉన్నప్పుడు నాకేం భయం. ఏంటి ఇల్లంతా నీట్గా ఉంది అనుకున్నాను. ఇలా నువ్వే డెకరేట్ చేసావన్నమాట. ఖాళీగా ఉండడం ఎందుకని ఇల్లు సర్దాను. ఆ ప్లాంట్ ని బాగా డెకరేట్ చేసావు. నాకు ఇల్లు నీట్గా సర్దడం అంటే చాలా ఇష్టం. ఇట్స్ బ్యూటిఫుల్. నువ్వు ఉన్నావు కాబట్టి నీట్గా సర్దావు. ఎప్పుడు నువ్వు ఉండవుగా. ఏం ఫీల్ అయ్యావా? ఆకలేస్తుంది, రా హోటల్కి వెళ్దాం. లేదు లేదు, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లోనే వండేశా. ఏంటి, నువ్వు వంట చేస్తావా? నేను ఆడపిల్లనే కదా. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నానన్నావు కదా, అదే నాలాగే బయట ఫుడ్కి అలవాటు పడ్డావేమోనని. సరే వడ్డించు. ఓకే, ఇప్పుడే 2 minutes లో రెడీ చేస్తా. సూపర్. అవునా, థ్యాంక్ యూ. నా వంటకు అందరూ 100 మార్కులు వేస్తారు తెలుసా. కొంచెం నువ్వు కూడా రుచి చూడు. చాలా బాగుంది. నీ చేత్తో పెట్టారుగా, ఇంకా బాగుంది. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని వాడు చాలా అదృష్టవంతుడు. ఏంటి, కాంప్లిమెంట్ ఇస్తే సంతోషపడాలి గాని అలా డల్గా మొహం పెట్టావు? నేను చిన్నప్పటి నుంచి అంతే. మనసులో ఏమనుకుంటే అదే చెప్పేస్తాను. ఏమనుకోవద్దు, ఓకే? అవును, ఎంఎస్ చేయడానికి లండన్ వెళ్తానన్నావుగా. అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్తో అన్ని ఏర్పాట్లు చేయించాను. నువ్వు ఎంఎస్ చేసి ఇక్కడికి వచ్చావనుకో, బోలెడన్ని ఆపర్చునిటీస్. అన్నట్టు వీసా ప్రాసెసింగ్ ఎంతవరకు వచ్చింది? వీసాకి అప్లై చేశాను. నెక్స్ట్ వీక్ రావచ్చు. వెళ్ళాలంటారా? నువ్వు సర్జన్ కావాలంటే తప్పకుండా వెళ్ళాలి. నీకెలా చెప్తే అర్థమవుతుందో మహానుభావా. నా ప్లేట్లో ఈ అమ్మాయి తింటావేంటి? అంటే తను నా మీద సంథింగ్. అన్నా, గుండంటే వాడే అన్నా. గుండు అంటే నువ్వేనా? నేనే గాని సొల్లాపి విషయం ఏంటో చెప్పు. నువ్వు అలీబాయిని చంపేయాలి. ఇలాంటి విషయాలు ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద నిలబడి మాట్లాడుకుంటే బాగుండదు. లోపలికి మాట్లాడుకుందాం పద. కుదరదు. ఏ రెంట్ కట్టలేదని హౌస్ ఓనర్ తాళం వేసిపోయాడు. రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనుషులు చంపడం అవసరమా అని. అవునన్నయ్యా. కిరణ్, మా డాడీ. నన్ను క్షమించు బాబు. మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు బాబు. ఇట్రా మా ప్రియా. ఇంత మంచి బాబుని, డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నావు. నేను కూడా నీ విషయంలో చాలా తప్పు చేశానమ్మా. ఈనాటి వరకు ఎప్పుడూ మిమ్మల్ని నేను ప్రేమగా చూడలేదు. సంతోషంగా పెళ్లి చేసుకుని మీరు ఆనందంగా ఉండండి.
నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ రాకేష్, ఏంటి అలా ఉన్నావు? నువ్వు రూపా గురించి ఆలోచించి తప్పు చేస్తున్నావు. రూపా ఒకప్పుడు గ్రేట్, కానీ ఇప్పుడు వేస్ట్. నువ్వు ఇప్పటికీ రూపని ప్రేమించడం తప్పు. ఎందుకంటే సమాజం నిన్ను అప్డేట్ లేని మనిషి అనుకుంటుంది. ఏం నువ్వు మాట్లాడేది? నా మాట విని రూపని మర్చిపో. ఎందుకింత ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఒకవేళ రూపని నువ్వు పెళ్లి చేసుకున్నావే అనుకో, నీ జీవితం నాశనం అవడం తప్ప నీకు ఒరిగేదే ఉంది? ఆలోచించు. అసలు రూపలో ఏముంది? ఏముంది తనలో? అదొక హ్యాండిక్యాప్డ్. అసలు అది ఏ విధంగా నిన్ను సుఖపెట్టలేదు. ఒక్కసారి ఆలోచించు. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు. నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, ఎంతో మోడ్రన్గా ఉంటావు. నువ్వు అంటే ఎలాంటి అమ్మాయినా ఓకే అంటుంది. నువ్వు ఆ అవకాశం నాకిస్తే నా ప్రాణం ఇస్తా నీకు. రూపం డిశ్చార్జ్ చేస్తున్నారు అంకుల్. ఏం పర్వాలేదన్నారు. డోంట్ వరీ అంకుల్. ఈ హాస్పిటల్ బిల్స్ మనం భరించలేం కదా అంకుల్. అవును. ట్రీట్మెంట్ ఇంటి దగ్గరే స్టార్ట్ చేద్దాం. ఫిజియోథెరపీ చేస్తే బాగుతుందన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? నువ్వు రూపని మర్చిపోయావు. పరిస్థితిని బట్టి ఎవరైనా మారాల్సిందే షీలా. నేను చేసింది 100% కరెక్టే. రాకేష్, నిజం షీలా. మా నాన్న చెప్పినా నాకు అర్థం కాలేదు. ఆ ఆవిటి దాన్ని చేసుకుని నేనేం సుఖపడతాను? కమ్ ఆన్ రాకేష్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. కమ్ ఆన్. అందుకే షీలా, చెప్పు రాకేష్. ఈ రోజు నుంచి నేను నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం రాకేష్, నువ్వు ఈ రోజు హాయ్ శ్వేత. రూపం డిశ్చార్జ్ చేశారు. ఇంట్లోనే ఉంది. దాన్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేను ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఓకే బాయ్. రాకేష్, రాకేష్ ఏంటి ఈ అమ్మాయితో తిరుగుతున్నాడు? రూపకి ఈ అమ్మాయికి పడదు కదా? ఐ లవ్ యు షీలా. హే అన్నా, వాడు చాలా చేస్తున్నాడన్నా. చెప్తే వింటం లేదు. వాడిని ఎలాగైనా వేసేయాలన్నా. హలో. వేసేయాలి. ఎవరు? హలో. ఏయ్, హలో. ఇవ్వరా. హలో. హలో. రే గుండుగాడు ఉన్నాడా? గుండుగాడా? ఏయ్, గుండుగారు. నేను గురువుని మాట్లాడుతున్నాను. అన్నా, గురువు అంటన్నా. హలో. గుండు, నేను. చెప్పు గురు. ఆలీభాయ్ దుబాయ్ నుంచి వచ్చాడు. అర్జెంటుగా నిన్ను కలవాలంట. ఆలియా? ఆడేవాడు? రే రే రే, ఏం మాట్లాడుతున్నావు? ఎక్స్ట్రాలు మాట్లాడితే కట్ చేస్తాను. ఆలీ గారి దగ్గరికి నేను రావడం కాదు, వాడే నా దగ్గరికి రావాలి. నేను రాను. ఏ ఎందుకు? ఎందుకంటే ఎందుకు ఒకందుకు నేను రానయ్యా. ఒక్కసారి నేను రాకూడదని కమిట్ అయ్యాను అంతే. హలో, దేనికైనా ఒక్కసారి కమిట్ అయ్యానంటే తర్వాత నా మాట నేనే విన్ను. ఫోన్ పెట్టాయి. రే ఎదవా, నువ్వు అక్కడే ఉండు, నేనే నీ దగ్గరికి వస్తున్నాను. హాయ్ రాధిక, నీతో మాట్లాడాలి. రోజుకో అమ్మాయితో తిరిగే నీలాంటి వాడితో నేనేం మాట్లాడాలి? అమ్మాయిలతో మాట్లాడడం అనేది నా పర్సనల్ మ్యాటర్. దాంతో నీకేం సంబంధం ఉంది? కానీ రూప నీకు సంబంధించిన అమ్మాయి కదా. ఓహో, అసలు విషయం అదనమాట. అలాగే రాధిక, రూపా సీజన్ అయిపోయింది. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కదా. చూడు రాకేష్, నీకది కామన్ ఏమో కానీ మాకు మాత్రం సీరియస్. లైట్ తీసుకో, అయిపోయిందిగా. ఓకే, వస్తాను. బాయ్. రూపకు కూడా చెప్పు. ఎంత మారిపోయాడు. ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో ఉంటే సపోర్ట్ చేయాల్సింది పోయి ఎంత కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయిలంతా ఇంతేనేమో. అంకుల్, నిన్నటి నుంచి ఏమీ తినలేదు, భోంచేయండి అంకుల్. అంకుల్, అంకుల్, మమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరే ఇలా ఉంటే. మనిషికి ఆశ ఉంటే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే లేనప్పుడు ఇక ఓదార్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది రాధిక? మీరేం కంగారు పడకండి అంకుల్, రూప త్వరలోనే కోలుకుంటుంది. అది ఎలాగో ఇక టెన్నిస్ ప్లేయర్ అయ్యే అవకాశం లేదు. కనీసం పెళ్ళైనా చేస్తే దాని బతుకు అది బతుకుతుంది. ఈ పరిస్థితుల్లో దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంకుల్? ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకోరు? చేసుకుంటారు. తాను ప్రేమించిన రాకేష్ ఉన్నాడుగా, అతను తప్పకుండా చేసుకుంటాడు. నేనే వెళ్ళి అడుగుతాను.
తండ్రిగా వెళ్ళి ప్రార్థిస్తాను, అర్థిస్తాను. అది నా బాధ్యత. ఆ, 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 ఆ. అంకుల్ రాధిక, రాకేష్ వస్తాడంటావా? నాకేం తెలుసు, వస్తాడో రాడో. నీ లవర్ గురించి నీకే తెలియాలి. లేదు, రాకేష్ వస్తాడు, తప్పకుండా వస్తాడు. అందరూ ప్రేమను నమ్మకంతోనే ప్రారంభిస్తారు, ఆ తర్వాతే మోసపోతారు. రాకేష్ అంటే నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు. నాకు తెలుసు అతను వస్తాడు. ఉండాల్సింది నీకు, నాకు కాదు. హాయ్ రూపా. ఎలా ఉన్నావు రూపా? చెప్పు రూపా, నన్ను ఎందుకు రమ్మన్నావట? నీతో మాట్లాడదామని. అదే మన పెళ్లి మ్యాటర్. చూడు రూపా, ఇప్పట్లో నాకు ఆ ఉద్దేశం లేదు. ఇన్ని రోజులు నా కెరీర్ కన్నా నువ్వే ముఖ్యమని తిరిగాను. కానీ నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది నాకు నా కెరీరే ముఖ్యమని. ట్రై టు అండర్స్టాండ్ మీ. గతం మర్చిపోదాం మనం. నేను ఎలా పెళ్లి చేసుకోను? ఇప్పుడు నాకు నా లైఫే ముఖ్యం. నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ప్లీజ్. ఇంకేం అర్థం చేసుకోవాలి? నీ చేతిలో ఎలా మోసపోయిందో అర్థం చేసుకోవాలా? అలా ఎందుకు అనుకుంటావు? నేనేమన్నా మోసగాడినా? ఇంతగా ప్రేమించప్పుడు ఇలా చేస్తావా? ఇదే నన్ను ప్రేమంటే? చూడు రూపా, నీతో డిస్కస్ చేసే టైం నాకు లేదు. నువ్వు ఎలాగైనా అనుకో, నేను నిన్ను ప్రేమించడం లేదు, ప్రేమించడం లేదు, ప్రేమించడం లేదు. ఐఎమ్ సారీ, గుడ్ బై. రాకేష్, జస్ట్ వెయిట్. ఊరుకో రూపా. మధు గారు, రాకేష్, ఎవరండి ఇంట్లో? ఎవరు లేరా? మధు గారు, నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా అండి? ఎందుకు వచ్చారు సార్? ఇంతకు ముందు వచ్చినప్పుడు రండి అని ఆహ్వానించిన మీరే. అప్పుడంటే మీ అమ్మాయి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. మరి ఇప్పుడు అవిటిది అమ్మా, అన్నీ సవ్యంగా ఉన్న ఆడపిల్లకే ఈ రోజుల్లో పెళ్లి కావడం కష్టంగా ఉందయ్యా. ఆ? అలాంటిది అవిటిదానికి ఎలా అవుతుందయ్యా? ఆ అవిటిదానికి లక్షణమైన అబ్బాయి దొరకడం చాలా కష్టమయ్యా. ఆ కుంటిదాన్ని చేసుకోవటానికి మా వాడేం అమాయక చక్రవర్తి కాదు. ఒకవేళ వాడు చేసుకుంటానన్నా నేను మాత్రం దాన్ని తీసుకెళ్లి ఏ వికలాంగుల హాస్టల్లో ఉన్నా చేర్చవయ్యా. వెళ్ళు. అయినా ఆయనతో మాట్లాడండి, పొమ్మనక. పోతానమ్మా, నేనే పోతాను. ఆడపిల్ల తండ్రిని కదా, నేనే పోతాను. ఓ ఆవిడ దాని తండ్రిని కదా, నేనే పోతాను. నేనే పోతాను. పోతాను. నేనే పోతాను. నేనే పోతాను. రిలీఫ్గా ఉందా? ఏమైంది అంకుల్? అంకుల్, ఏమైంది? వాటర్ తీసుకొస్తాను. వాటర్ తీసుకోండి అంకుల్. రూపా, అంకుల్, అంకుల్, లేవండి. డాడీ, అంకుల్, ఏమైంది? రూపా, డాడీ, డాడీ, ఏమైంది డాడీ? డాడీ, డాడీ, ఏమైంది అంకుల్? డాడీ, రూపా, డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ. ఏమైంది అంకుల్? డాడీ, డాడీ, లే డాడీ. అంకుల్, అంకుల్, లేవండి అంకుల్. అంకుల్, లేవండి. డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, లే డాడీ.
నో రేఖ, దిస్ ఇస్ నాట్ లైక్ దట్. మన ప్రయత్నం మనం చేసాం, అంతకంటే ఏం చేయగలని చెప్పు. ఎనీహౌ, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మా రూపకి ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ మీరు చేస్తారు? పేషెంట్కి ఏమవుతారు? ఫ్రెండ్ని. పేరెంట్స్ లేరా? తనకన్నీ నేనే. రూప మామూలు మనిషి కావాలి. ఎప్పుడవుతుందో చెప్పండి డాక్టర్ ప్లీజ్. రూప మామూలు మనిషి అవుతుంది, కానీ ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుంది. 5 లక్షలా? అవును, ఎందుకంటే ఆవిడ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే ఎలా డాక్టర్? అయితే రూప కోలుకోవటం ఇంపాసిబుల్. వద్దు డాక్టర్ ప్లీజ్, అలా అనద్దు. వేరే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఐఎమ్ సారీ. ఆ అమ్మాయి చాలా పూర్లా అనిపిస్తుంది. మనమే ఏ విధంగా అయినా హెల్ప్ చేయాలి. అయినా 5 లక్షలు ఎక్కడి నుంచి తాగలదు? అయితే ఆ డబ్బు మీరివ్వండి, ఐఎమ్ హెల్ప్లెస్. రాధిక, ఏంటి రూపా? నేనింక నడవలేనా? నువ్వు నడిస్తే చూడాలని నాకు ఆశగానే ఉంది. కానీ ఏం చేస్తాను చెప్పు? మధ్యతరగతి వాళ్ళ ఆశలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. రాధిక, నాకు నడవాలనుంది, మళ్ళీ టెన్నిస్ ఆడాలనుంది. ఒక ఫ్రెండ్గా అర్థిస్తున్నాను, నన్ను ఎలాగన్నా నడిపించవా ప్లీజ్? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? రూపా ఊరుకో ప్లీజ్. కంట్రోల్ చేసి. రూపా, నీకో గుడ్ న్యూస్. ఏంటది రాధిక? నీ ట్రీట్మెంట్కి డబ్బు రెడీ అయింది. నువ్వంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలిగావు? ఇప్పుడు అది ముఖ్యం కాదు. రేపు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, అది ముఖ్యం. నువ్వు టెన్నిస్ ఆడాలి, అది చూసి నేను సంతోషించాలి. నా కోసం చాలా రిస్క్ చేసావు. ఐమ్ థ్యాంక్ఫుల్ టు యూ రాధిక. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వేరే వాళ్ళకి. అది టైం వచ్చినప్పుడు చెప్తాను. రేపు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, సో త్వరగా పడుకో. నవ్ స్లీప్. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏయ్, ఏంటిది? ఏయ్, ఆ? ఏంటిది చిన్నపిల్లలాగా? ఆ? నువ్వెక్కడికి వెళ్తున్నావు? లండనేగా. 6 monthsలో కోర్స్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తావు. హ, అయినా ఏంటి నువ్వు మనమేదో దూరం అవుతున్నట్టు? ఆ? ప్లీజ్ కిరణ్, మనం దూరం అవడం అన్నది కల్లో కూడా ఊహించుకోలేను. నిజమైన ప్రేమకు మరణం లేదంటారు ప్రియా. మనది నిజమైన ప్రేమ. అయినా 6 monthsేగా. ఏ కమాన్. నువ్వు లేకుండా నాకు ఒక క్షణం ఒక యుగం కిరణ్. ఏయ్, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. పేరుకు మనం దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నవ్వాలి. హే, నవ్వు. నవ్వితే రత్నాలేం రాలు. కమాన్, నవ్వు. కమాన్ 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 కమాన్. నాటి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. రూప పైనుంది. హలో, వెల్కమ్ డాక్టర్ కిరణ్. ప్లీజ్ కమ్. ఆయా, ఆయిల్ తీసుకో, కాస్త మసాజ్ చేయి. డాక్టర్, నేను మళ్ళీ నడవగలనా? డెఫినెట్గా నువ్వు మళ్ళీ లేచి నడవగలుగుతావు. అంతేకాదు, టెన్నిస్ కూడా ఆడతావు. ఓకే, టేక్ కేర్. కమ్ విత్ మీ. డాక్టర్, రేపటి నుంచి నేను రూపకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే డాక్టర్. దానికి సంబంధించిన ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అంతా రెడీ చేయాలి. ఓకే. కండిషన్ క్రిటికల్ గానే ఉంది. రాధిక, తనకు బలమైన గాయాలయ్యాయి. అంతేకాకుండా కొన్ని ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి. ఈ కండిషన్ లో తను టెన్నిస్ ఆడడం రియల్లీ చాలా కష్టం. లేదు డాక్టర్, రూప ఎలా అయినా టెన్నిస్ ఆడాలి. రూప వాళ్ళ అమ్మగారు మంచి టెన్నిస్ ప్లేయర్ అవుదాం అనుకున్నారు, కానీ కాలేకపోయారు. అందుకే వాళ్ళ నాన్నగారు రూపను ఎలా అయినా టెన్నిస్ ప్లేయర్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు.
తను ఎలా అయినా టెన్నిస్ ఆడేలాగా మీరే ట్రీట్మెంట్ ఇచ్చి హెల్ప్ చేయండి డాక్టర్. రాధిక, నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకు చాలా బాధేస్తుంది. ఎలాగైనా నీ ఫ్రెండ్ రూపాని మళ్ళీ మామూలు మనిషిగా చేసి నీకు అప్పచెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై ప్రామిస్. గుండు అంటే నువ్వేనా? ఆలి అంటే నువ్వేనా? ఏంటి అలా చూస్తున్నావు? కుర్చీ కోసమా? ఇక్కడ ఒకటే కుర్చీ ఉంటుంది, వేరేవాడు కూర్చోడానికి వీలుండదు. నువ్వు అంత ఎదవ్వని తెలిసే నా అరేంజ్మెంట్స్లో నేను వచ్చాను. ఏంటి జోకులా? జోకులు కానీ కేకులు కానీ నాకు ఇష్టం ఉండదు. జోకులంటే నాకు ఇష్టం ఉండదు. అప్పు కానీ కేకులు అంటే చాలా ఇష్టం. ఏంటి ఎక్స్ట్రాలు? సరే విషయానికి రా. నీకు డబ్బులు ఇస్తే ఎవరినైనా లేపేస్తావంటగా? అవును, డబ్బులు ఇస్తే నిన్ను కూడా లేపేస్తా. ఈ నెల నీకు జీతం ఇచ్చాడా? ఇవ్వలేదు. అంత అవసరమా? సార్ అది ఆగు. అలాగే. నువ్వు నాకు నచ్చావురా. నాకు కూడా నీ కోటు నచ్చింది. సారీ, నచ్చినంత మాత్రం నీకు ఇవ్వలేను. ఎందుకంటే ఇది రెంట్కు తెచ్చిన కోటు. ఆ కోటోడు బయట రెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు సార్. చిచి, ఈ విషయం అందరి ముందు చెప్పాలరా? హలో, అంటే ఆడు చెప్పకపోతే నీ ఫేస్ గురించి నాకు తెలీదా? అది సరే గుండు, నువ్వు మినిస్టర్ని లేపాలి. మినిస్టర్ని లేపడానికి నేనెందుకు? అలా ఆవిడికి చెప్తే లేపదా? లేపడం అంటే నిద్ర లేపడం కాదు, చంపేయాలా. చెప్పాను కదా, డబ్బులు ఇస్తే ఎవరినైనా లేపేస్తానండి. చెక్కిస్తే నీకేమైనా అభ్యంతరమా? చెక్కేంటి? కోటి అదిగి తెచ్చుకున్నావు, దీనికే రెంట్ కట్టలేదు. నీ చెక్కు నేను నమ్ముతానా? క్యాష్. ఇలాంటి డీల్ నాతో ఎప్పుడు చేయకు. నా మైండ్ బ్లాక్ అయిపోయిందో. మెల్లగా. రాధిక, నేను నడవలేను రాధిక. కమ్ ఆన్. ఇలా అయితే ఎలా? నేనున్నాను కదా, పద మెల్లగా. చాలా నొప్పిగా ఉంది. నేను నడవలేను, ప్లీజ్. అలా ఏం కాదు, కొంచెం దూరం నడు. రూపా, పద. నా వల్ల కావట్లేదు. ఇలా అయితే ఇలా రూపా? డాక్టర్ ఏం చెప్పారు? కొంచెం దూరం నడిస్తే కదా రిలీఫ్ గా ఉంటుంది. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తోంది. అయినా నీ పరిస్థితి ఏంది ఇంత ఘోరమైంది? అసలు నడవనీకే చేత కావడం లేదు. ఓ, ఐ పిటి యు. అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, ఇదే చేతులతో టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని నీతో గేమ్ ఆడి గెలుస్తాను. అండర్స్టాండ్? నువ్వు నాతోనే ఛాలెంజ్ చేస్తావే? నువ్వు ఆడలేవు, నాతో గెలవలేవు. ముందు నడవటం నేర్చుకోవే, ఆ తర్వాత నాతో గెలవటం ఆలోచించు. గెలిచి చూపిస్తాను గెలుపంటే ఏంటో. డాక్టర్ ఎక్కడ రా? అరే నిన్నేరా, మాట్లాడవేంట్రా? అడిగేది నిన్నే. మీరెవర్రా? చిన్నారెడ్డి ఎవరో తెలీదా నీకు? రేయ్, రూపకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ నువ్వేనా? అవును. ఆ రూపకు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఆ రూపకు ట్రీట్మెంట్ ఇచ్చావో బెదిరింప డాక్టర్ వైన నువ్వు పేషెంట్ అయిపోతావు. నిన్ను అదే హాస్పిటల్లో మార్చురీలో పెట్టేస్తా. నీ బెదిరింపులకు భయపడేవాడిని కాదురా. అన్న చెప్పింది విను, మాట్లాడుకో. దమ్మున్న మగాణ్ణి. రూపకు ట్రీట్మెంటే కాదు, ట్రైనింగ్ కూడా ఇస్తా. టెన్నిస్ ఛాంపియన్ చేస్తా. నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. ఈ రెడ్డన్న పవర్ ఏంటో చూపిస్తా. ఏం చేసుకుంటావో చేసుకో, పోరా. ఓ రూప, ఎందుకు వరి అవుతున్నావు? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నడవగలవు. అది నా బాధ్యత. ఆడగలనన్న విశ్వాసాన్ని నీలో నింపుకో. అంతే. డోంట్ డిసప్పాయింట్. హాయ్ డాక్టర్. హాయ్ రాధిక, హౌ ఆర్ యు? బాగున్నాను. మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. రూపా, అది ఏమైంది? నువ్వు ఫిజికల్గా అన్ఫిట్ అని గేమ్ నుండి రిజెక్ట్ చేశారు. అలా ఎలా జరుగుతుంది? నేను ఫిట్ గానే ఉన్నాను. నాకు లిసన్ రూపా, నా మాట విను. నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. ఎవరు ఏం చెప్పినా, ఎవరు అడ్డం వచ్చినా నిన్ను నేషనల్కి సెలెక్ట్ చేయించడం నా బాధ్యత. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నేను చూసుకుంటాను. ఈ డాక్టర్ వెనక ఒక మాస్ పవర్ ఉందని వాళ్ళకి తెలీదు.
కావాలంటే ఆ మాస్ పవర్ కూడా చూపిస్తా. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నేనున్నాను. ఈ కిరణ్ ఏది అంత ఈజీగా చెప్పడు. చెప్తే చేసి చూపిస్తాడు. అర్థమైందా? నువ్వు వాడుతున్నావు, గెలుస్తున్నావు, అంతే. గుండు ఎవరో కాదు, గొట్టు ముక్కల గున్నారావు, ఐపీఎస్, ద పోలీస్ ఇన్ఫార్మర్. నోట్ దట్. అలీబాయ్ అలీబాయ్, ఏంట్రా రన్నింగ్ రేస్ వెళ్తుంటే ఇంత స్పీడ్ గా వచ్చావు? మన కొంప మునిగింది. వరదలు వచ్చాయా? అబ్బా, కొంప మునగటం అంటే మన పని అయిపోయింది. ఏమైందిరా? అలీబాయ్, ఆ గుండుగాడు క్రిమినల్ కాదు, కొట్టి ముక్కల గున్నారావు, ఐపీఎస్. మన గురించి మొత్తం తెలుసుకున్నాడా? అవునన్నా. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఒక ఐడియా చెప్పు. ఆడు రాకముందే మనం పారిపోదామన్నా. అరే నువ్వు చెప్పింది కరెక్టరా? పరిగెత్తు. ఐఎమ్ కమింగ్ టుమారో మార్నింగ్. హలో సార్. యా, హాయ్. ఐ విల్ కాల్ యూ బ్యాక్. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మా రూపను మళ్ళీ టెన్నిస్ ఆడేలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ మై ప్లెజర్. అండ్ రేపే నా మ్యాచ్, మీరు తప్పకుండా రావాలి. వస్తున్నారుగా? రావాలనే ఉంది, కానీ వెళ్ళక తప్పట్లేదు. నాకు అక్కడ ఒక అర్జెంట్ కేసు ఉంది. ఎనీవే, గుడ్ లక్ టు యూ. సార్, రేపే నా ఫస్ట్ సెలెక్షన్స్. చాలా టఫ్గా ఉంటుంది. నేను ఎలాగన్నా గెలవాలి. చూడు, నువ్వేం భయపడకు. ఏది ఏమైనా నీ లక్ష్యం నెరవేరుతుంది. నీతోనే నేనున్నాను. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. దీనికేం తక్కువ లేదు. ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నావు, కండలు కూడా బాగా పెంచావు. కానీ నీకు గుర్తుందా, ఒక అమ్మాయికి మనం స్పాట్ పెట్టినాం, దాన్ని ఆటల్లో ఆడకుండా చేశాం. కానీ అది ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? కోర్టు నుంచి స్టే తెచ్చింది. నాకు బుర్ర వేడెక్కిపోతుంటే పెంచు, బాగా కండలు పెంచు. తమ్మి, నీ అన్నకు కండలొక్కడే పెంచడం తెలుసు అనుకుంటున్నావా? నా చెల్లిని ఎలా గెలిపించుకోవాలో తెలియదనుకుంటున్నావా? తెలియందే ఇంత పెద్ద హైదరాబాద్ వెళ్తున్నానా తమ్మి? నా చెల్లెని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నువ్వో నేను చూసుకుంటా. ఏంటి నువ్వు చూసుకునేది? నేను ఆ రోజే చెప్పాను ఏసేస్తానని. నువ్వే చెప్పావు ఇన్స్టాల్మెంట్లో ఒక కాలు ఒక చెయ్యి చాలని. ఇప్పుడు ఏమైంది? నెత్తికెక్కి కూర్చుంది. దిమాగ్తో సొంచాయించాలి. ఏ కోచ్, ఎవరు నువ్వు? రూపక్ కోచింగ్ ఇస్తున్నావంట? అవును, అయితే ఏంటి? ఏం బతకాలం లేదా? ఎవరు నువ్వు? నేనెవరా? నేనెవరో నీకు ముందు ముందు తెలుస్తుందిరా. ఏం మాట్లాడుతున్నావు? నీకు మళ్ళా వార్నింగ్లు ఇయ్యను. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారి కనుక రూపక్ కోచింగ్ ఇచ్చావని తెలిసిందో ఏం చేస్తావు? నువ్వు ఉండవు. ఓకే?
సార్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ రూపా. ఏంటి రమ్మన్నారు? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నాను, అందుకే రమ్మన్నాను. దేని గురించి మాట్లాడాలి? రాకేష్ గురించి. రాకేష్ సార్ ప్లీజ్, నేను ఆ పేరు మర్చిపోయి చాలా రోజులైంది, దయచేసి మళ్ళీ గుర్తు చేయకండి. యు ఆర్ మిస్టేకన్ రూపా. నువ్వు తొందరగా రికవర్ అవటానికి, మళ్ళీ టెన్నిస్ గ్రౌండ్లో అడుగు పెట్టడానికి కారణం రాకేష్. ఏంటి సార్ మీరు అనేది? ఎస్, అసలు రాకేష్ నీ నుంచి దూరంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? డూ యు నో? రాకేష్, ఏం నువ్వు చెప్పేది? కిరణ్ ప్లీజ్ రా, చెప్పు. చెప్పు. నన్నేం అడగద్దు. చెప్పకుండా దాస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? అసలు ఏం జరిగింది? దయచేసి నన్నేం అడగద్దు, నేనేం చెప్పలేను. ఇన్నాళ్ళు రూపా నువ్వు కలిసిమెలిసి ఉండి ఇప్పుడు విడిపోతే ఏం దాని ఉద్దేశం? చెప్పనరా, ఏం చెప్పను? నా బాధ నీకు ఎలా చెప్పను? అసలు ప్రాబ్లం ఏంటి? హే కిరణ్, రూపకిప్పుడు నా ప్రేమ కన్నా తనకి తన లక్ష్యం సాధించడమే ముఖ్యంరా. అందుకే తను ఎలాగైనా తన లక్ష్యాన్ని తను సాధించాలని దూరంగా ఉంటున్నాను రా. కూల్ రాకేష్. అలా రాకేష్ తన ప్రేమను కూడా నీ కెరీర్ కోసం త్యాగం చేశాడు. నీ ట్రీట్మెంట్కైన ఖర్చంతా కూడా తనే భరించాడు. ఇంకో విషయం రూపా, నీలో పట్టుదల పెరగడానికే నువ్వంటే తనకి ఇష్టం లేనట్టు నటించాడు. అలాగా? ఇప్పుడు రాకేష్ ఎక్కడున్నాడు? ఇప్పుడు అర్థమైందా? నేను రాకేష్ని అర్జెంటుగా కలవాలి. అదిగో దేర్ హి ఈజ్.